ఒక్కసారి వీడియో చూడండి. మరి రెడ్డి జాగృతి మహిళా అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు లతారెడ్డి సింగిరెడ్డి గారు మాట్లాడిన వీడియో ఒకసారి మీరు ప్లే చేస్తాను, చూడండి. స్టోరీ చాకలైన తీసుకెళ్లి ఆ సింహాసనం పైన కూర్చోబెట్టి, ఈ రోజు వరకైతే నువ్వే రాజువి, నీ కోరిక ఏందో చెప్పు అని చెప్తాడంట. అనగానే ఒక్కసారి ఆయన ఇట్లా చుట్టూ చూసి, అబ్బాయి ఎన్ని బట్టలు ఉన్నాయి కదా, ఇవన్నీ నేనే పెడతా అంటాడట. దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? వాడి పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధి పోదు ఎక్కడ. ఎంతసేపు స్వార్థంగా పొద్దున్న సాయంత్రం దాకా వాడి ఆలోచనలు అట్లే ఉంటాయి. వాడిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టినప్పటికీ వాడి బుద్ధి అయితే పోలేదు. చూసిందా? ఇప్పుడు మీరు చేస్తుంది కూడా అదే కదా. ఇది లతారెడ్డి సింగిరెడ్డి రెడ్డి జాగృతి మహిళా అధ్యక్షురాలు మాట్లాడిన విషయం. అంటే ఒకరోజు చాకలవాడిని తీసుకొచ్చి సింహాసనం ఎక్కిస్తే ఇంతమంది బట్టలు ఉతకాగా అని చెప్పుతూ వాడి బుద్ధి బట్ట ఉతకడమే తప్ప ఇంకేం లేదు. వీలాంటి వ్యక్తులు రాజ్యాధికారము మరి చేస్తారా, రాజకీయాలకు వస్తారా అని ఉదాహరణ చెప్తూ మన కులాన్ని దూషించినటువంటి లతారెడ్డి సింగిరెడ్డి గారికి బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ నేటి సమాజంలో కూడా సేవా వృత్తులైనటువంటి మనల్ని, రజకులని అనేక మంది ఎగ్జాంపుల్ తీసుకొని ఈరోజు కథనాలుగా చెప్తున్నారు. దీనిని మనం ముక్తకంఠంగా ఖండించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆమె క్షమాపణ చెప్పినంత వరకు మనము వదలవద్దు. అవసరమైతే ప్రతి పోలీస్ స్టేషన్లో ఆమె పైన కేసు పెడదాం. ఇంత అహంకార ధోరణితో ఇంత ఉదాహరణగా తీసుకొని ఇప్పటికీ రామాయణం కూడా మమ్మల్ని ఉదాహరణ తీసుకున్నారు. అయినప్పటికీ కూడా సహిస్తూ ఓర్చుకుంటూ మరి ఈరోజు లతారెడ్డి సింగిరెడ్డి గారు మాట్లాడిన అహంకారమైనటువంటి ధోరణితో మాట్లాడిన విషయాన్ని మనము ఊరికి వదలవద్దు. మరి మన నేషనల్ దోబీ రిజర్వేషన్ సంఘ్ రాష్ట్ర జాతీయ అధ్యక్షులు నడిమిటి శ్రీనివాస్ అన్న గారు కూడా దీనిపైన స్పందిస్తూ వారు మాట్లాడిన మాటలను మనం విందాం. నమస్కారం మిత్రులారా, నా పేరు నడిమిటి శ్రీనివాస్, ఎన్డీఆర్ జాతీయ కన్వీనర్. ఈరోజు మార్నింగు రెడ్డి జాగృతి మహిళా అధ్యక్షురాలు లతా రెడ్డి గారు మాట్లాడుతూ చాకలివాడికి ఎంత అధికారం ఇచ్చినా బట్టలుతికే బుద్ధి బోధని చెప్పి మాట్లాడుతుందేమే. దీనిని సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సమాజంలో ఎవరి యాచకులా బతుకుతున్నారు, అసలు ఎవరిపై ఎవరు ఆధారపడి బతుకుతా ఉన్నారు ఒకసారి మీరు ఆలోచన చేస్తే తెలుస్తుంది. మీ తాతలు తల్లులు మీరు ఎవరితో ఆశ్రయించి పనిచేసి బతికినరు, మీరు ఏ రకంగా ఉన్నారో ఒకసారి మీరు తెలిస్తే మీకు అర్థమవుతుంది. సమాజంలో అట్టడి వర్గాల రాజకీయ చైతన్యం అయితే మీకు ఎందుకు బాధ కలుగుతూ ఉంది? అసలు ఇప్పటికే రెడ్డి జాగృతి అధ్యక్షుడి పేరు మీద వచ్చి బీసీలకు అన్యాయం చేసిండు. మళ్ళీ ఇప్పుడు మహిళా అధ్యక్షుడు మీరు బయటికి వెళ్ళిండు కాబట్టి బీసీలు టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? అసలు మా హక్కులు గుంజుకున్నారు, రాజకీయంగా వారసత్వం లేకుండా చేసినారు, రాష్ట్రంలో అసలు ఎన్నికలు నిలబడడానికి హక్కు లేకుండా చేసినటువంటి ఈ రెడ్డి సమాజాన్ని మేము ఎట్లా గౌరవించాలి? అసలు ఇప్పటికీ అనేక రకాలుగా దాడులు చేస్తూ ఉన్నారు. మా వాళ్ళు సర్పంచ్ గెలిచి వాళ్ళపై దాడులు చేస్తూ ఉన్నారు. అయినా తట్టుకొని సమాజంలో మా వంతు పాత్ర పోషిస్తున్నాం. ఇప్పటికీ సమాజంలో రెండు వర్గాలు బలంగా సమాజాన్ని సేవ చేస్తూ ఉన్నాం మేము సేవా కులాలుగా. కానీ ఏనాడు కూడా మీ హక్కులను ఆశించలేదే, మీ ఆస్తులు గుంజుకోలేదే. కానీ ఇలా నువ్వు మాట్లాడుతున్న మాట చూసేసాలు నీకు ఏమైనా సిగ్గుచర్య ఏమైనా ఉందని అడుగుతున్నాము. రాష్ట్రంలో ఉన్నటువంటి రజక సంఘ నాయకులందరికీ నేను ఒకటే కోరుతున్నాను, మిత్రులారా, ఎక్కడికక్కడ నిలదీయండి. ఈ అడ్రస్ కనుకోండి, ఫోన్ నెంబర్ కనుకోండి, ఇల్లు ముట్టడి కార్యక్రమం పెడదాం. అదే కాకుండా పోలీస్ స్టేషన్లో ఎక్కడికక్కడపై కేసులు పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి వాళ్ళని మనం కట్టడి చేయకపోతే ఇప్పటికే వీళ్ళు రెడ్డి జాగృతి పేరు మీద అది బీసీల పర్సెంట్ అడ్డుకోవడం జరిగింది. 33% దాకా ఉన్నటువంటి 42% అని అమలు చేస్తూ ఉంటుంది, దాన్ని అడ్డుకోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు మళ్ళీ ఒక బయలుదేరింది. అంటే రెడ్డిలకంతా బీసీల టార్గెటా? అందులో చేతి వృద్ధి చేశారు, అదొక కూడా టార్గెట్ అయితే నిజంగా కూడా మీరు రోజు వేసుకున్న బట్టలు ఉరుకుతూ ఉన్నారు, మీకు ఇస్త్రీ ఎవరు చేస్తూ ఉన్నారు? ఒక్కసారి ఆలోచన చేస్తే కనబడుతుంది. సమాజంలో అందరితో సేవ చేసుకొని బతుకుతూ సేవకులాలుగా మీరు యాచకులాల కంటే అధ్వానంగా బతుకుతున్నారు. మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది రజకులు సేవా కులాలు, సమాజానికి పనిచేసే చేతివృత్తుల కులాల్లో ప్రధాన కులంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులం. అనిగమనికి అందరితో కలిసిమెలిసి ఉండే కులం కూడా మా కులమే, రజక కులం. కాబట్టి నువ్వు రజకుల పట్ల అంత హీనంగా మాట్లాడితే ఎక్కడో ఎవడు మావాడు కూడా అన్యాయం చేసినని మాట్లాడుతున్నావే. మీ వాళ్ళు రోజు అన్యాయం చేస్తున్నామో దాని మేము ఎట్లా తిరగబడాలి?
ఎవడన్నా సర్పంచ్ బీసీ నాయకుడు కానీ రజకుడు కానీ ఇంకో కులం కానీ అయితే మీ ఈర్ష్యాసుని అప్పుడే ఎలగక్కుతారు ఎందుకు? అధికారం మీ ఒక్కరి సొత్తా? జాగిరి రాసుకొని కూర్చున్నారా మీరు? మన అధికారం మాకే ఉండాలి జీవితకాలం అని చెప్పి బలహీన వర్గాలు రాజ్యాధికారం చేయకూడదా? బలహీన వర్గాలు అందరం ఎక్కకూడదా? బలహీన వర్గాలు మీలాగా కుర్చీలపై కూర్చోకూడదా అని అడుగుతున్నాం. అందుకే రాష్ట్రంలో ఉన్న అన్ని రజక సంఘ నాయకులకు పేరు పేరు నమస్కారాలు పెట్టి చెప్తా ఉన్నాను. మిత్రులారా, ఈ విషయం స్పందించండి, ఎక్కడికక్కడ నిలదీయండి. ఇటువంటి చేష్టలను మనం ఖండించకపోతే సమాజంలో రజకులకు ఇంకా హీనమైపోతామని తెలియజేస్తూ మిత్రులను మళ్ళీ ఒకసారి కోరుతా ఉన్నాము. ఎక్కడికక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఖండించండి. ఈమె ఫోన్ నెంబర్ ఉంటే పెట్టండి, లేదా మీ ఇంటి అడ్రస్ ఉంటే కనుక్కోండి. ఇంటికి ఇల్లు ముట్టడి కార్యక్రమం మొదలు పెడదామని ఎన్డీఆర్ఎస్ నాయకుడిగా జాతీయ మీ అందరినీ కోరుతా ఉన్నాను. నమస్కారం. నా పేరు నడిమింటి శ్రీనివాస్.